కస్టమర్లు ఎక్కువగా ఏ రకం మామిడి పండును కొనుగోలు చేస్తారు? ఎక్కువ ఏది కొంటారు? ఇమాం పసంద్ బంగన్పల్లి రెండు ఫేవరెట్ కస్టమర్స్ అట్లా ఉంటుంది. బంగినపల్లి, ఇమాం ఇమాం పసంద్ పసంద్, హిమాయత్ హిమాయత్, ఇవి రెండు బాగా సేల్ అవుతాయి. ఎస్ మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారా? చేస్తారు ఎక్కడికి? ఇన్ అవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ అంటే ఏ రాష్ట్రాలు? డెలివరీ, హోమ్ డెలివరీ, ఇక్కడ హైదరాబాద్ లో కూడా హోమ్ డెలివరీ. హోమ్ డెలివరీ మొత్తం home delivery. వేరే బయట కంట్రీస్ కి ఎక్కడైనా పంపిస్తారా? పంపిస్తారు ఏ కంట్రీకి? ఆల్ కంట్రీస్. మీరు చెప్తే దుబాయ్, అమెరికా, లండన్ వాళ్ళ అడ్రస్ ఇస్తే, పిన్ కోడ్ ఇస్తే అక్కడిది ఇంటి డోర్కి పంపిస్తాం. ఓకే, దుబాయ్ అన్నారు. ఇప్పుడు దుబాయ్ అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వార్ జరుగుతుంది, ఇరాన్, ఇజ్రాయిల్ అక్కడ. సో మరి అక్కడికి ఇప్పుడు ఎక్స్పోర్ట్ తగ్గిందా లేకపోతే మున్పటి లెక్కన ఉందా? మన తెలిసిన వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అక్కడ నుంచి చేస్తారు. అది మనకు అంత ఐడియా లేదు అది ఎక్కడ ఏమవుతుంది. మన తెలిసి వాళ్ళు ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే ఇస్తారు పోయి తీసుకొని. అలాగే మామిడి పండ్లు, ఒక మామిడి కాయ పండుగ మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు అయితే ఫుల్ హీట్ ఉంది, మొత్తం ఫుల్ హీట్. ఎండాకాలం ఉంది కదా, 2 days పడుతుంది సార్. 2 days లా మొత్తం ఫ్రెష్ రెడీ అయిపోతుంది. చెట్టు నుంచి తెంపి తీసుకురాగానే 2 days లో పండు రెడీ అయిపోతుంది. 2 days లో. కొన్ని మామిడి పండ్లు మీరు తీసుకొచ్చినా కూడా సేల్ కావు, అట్లనే మిగిలిపోతాయి. వాటిని ఏం చేస్తారు? అది పడేస్తారు సార్, పడేస్తారు. ఇప్పుడు చాలా పోయింది అనుకుంది, అది పడేస్తారు. కొంచెం మంచిగా ఉంటే వేరే వాళ్ళు ఏమన్నా గరీబ్ వాళ్ళు వస్తారు కదా గల్లీలో నుంచి, వాళ్ళకి ఇస్తారు. 50 రూపీస్ 40 రూపీస్ తీసుకొని ఇచ్చేస్తారు. ఎక్కువగా ఇప్పుడు ఇది హైదరాబాద్, తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మామిడి తోటలు చాలా ఉన్నాయి, తెలంగాణలో కూడా తోటలు చాలా ఉన్నాయి. ఎక్కువ నుంచి మీరు తీసుకొస్తారు మామిడి కాయలు? ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మ్యాంగోస్ వస్తాయి. ఏ ప్రాంతం నుంచి వస్తాయి? అది రాజమండ్రిలో తోటలు రాజమండ్రి, న్యూజిలాండ్, అది 2 నుంచి జాదా వస్తుంది. ఏ రకాలు వస్తాయి అక్కడ? చిన్న రసాలు వస్తుంది, పండూరి వస్తుంది సార్, కొత్తపల్లి, కొబ్బరి వస్తుంది. ఇది 3 మ్యాంగోస్ అక్కడిది ఫేమస్. ఒకసారి మాకు చిన్న రసాలు అవి చూపించండి. వీటిని ఏమంటారు? చిన్న రసాలు న్యూజిలాండ్ ఫేమస్ మ్యాంగో. ఇది న్యూజిలాండ్ ఫేమస్ మ్యాంగో, ఇది చిన్న రసాలు. దీన్ని ఏమంటారు? ఇది పండూరి మ్యాంగో, రాజమండ్రి, ఇది ఫుల్ ఫేమస్ ఉంటుంది. ఇది కాస్ట్ ఎట్లుంటుంది? కాస్ట్ ఏముంటుంది, 250 రూపీస్ కేజీ ఉంటుంది. పర్ కేజీ 250 రూపీస్ ఉంటుంది. సేల్ అవుతాయి ఈ టైంలో? ఇది దీనికి తెలిసిన వాళ్ళు కస్టమరే తీసుకుంటారు. యాక్చువల్లీ మామిడి పండ్లో ఇప్పుడు మీరు పండూరి అని చెప్తున్నారు కదా, ఇది ఎలాంటి రకం అంటే కొన్ని ఇప్పుడు అందులో ఎల్లో కలర్ అయినాయి, అవి పండు పడినట్టు తెలుస్తుంది. బట్ ఇది గ్రీన్ కలర్ ఉండి కూడా దీనికి ఖాసియత్ ఉంది. ఏముంది అంటే ఇది గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. ఇది లోపల మెత్తగా అయిపోతుంది, పండిపోతుంది. మరి గ్రీన్ కలర్ లో ఉంటుంది. దీనికి కలర్ ఏం రాదు, టేస్ట్ సేమ్ ఉంటుంది. టేస్ట్ మొత్తం మామిడి పండ్లలో ఏ మామిడి పండు బాగా టేస్ట్ గా ఉంటది? అబ్బు జ్యూస్ లో అంటే ఇది ఉంటది, పండూరి ఉంటది. కట్ చేసాలి అంటే అది ఇమాం పసంద్. పెద్ద ఆయన ఏదో చేల పట్టుకున్నారు, అదేం రకం? ఇది కొత్తపల్లి కొబ్బరి. ఇది కొత్తపల్లి కొబ్బరి, విజయవాడది. ఇది ఫుల్ స్వీట్ ఉంటుంది. ఇది కూడా ఇది జ్యూస్ కాయాలి. అది కట్ చేసేది లేదు, ఇది జ్యూస్ కాయాలి. అదేంటి? ఇది పెద్ద రసాలు. ఇది పెద్ద రసాలు. ఇది ఇక్కడ మన సంగారెడ్డిది, ఇది తెలంగాణలో సంగారెడ్డిది. ఇది కూడా మంచిగా ఉంది. సంగారెడ్డి దాటినాక కొహిర్ మండల్ వస్తుంది, అక్కడిది. ఇది ఒక మామిడి పండుని ఎలా గుర్తుపట్టాలి అంటే నిజమైన పండు చూడాలి, దానికి క్వాలిటీ చూడాలి. అది చూడడానికి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అంటే ఇట్లా ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఎక్స్పీరియన్స్ అంటే మ్యాంగోస్లా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. మ్యాంగో చూడడానికి గుర్తుపట్టాలి. ఇది సుందరి. కలర్ ఇది కలర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. వెరైటీ ఉంది. ఇది కొహిర్ది, సంగారెడ్డి డిస్టిక్ మండల్ కొహిర్. మామిడి పండు పండక ముందు లోడ్లు వస్తాయి మీ దగ్గర, కాయలు వస్తుంది. మీరు ఇక్కడ పండినాక లోడ్లు పంపిస్తారా? అయిపోతుంది, సెల్లింగ్ అయిపోతుంది. పచ్చి ఉన్నప్పుడు సెల్ అయిపోతుంది. అది ఇప్పుడు వేరే ఏమైనా ఫంక్షన్స్ ఆర్డర్స్ ఉంటాయి, ఎవరికైనా పెద్ద మొత్తంలో మామిడి పండ్లు కావాలి, అప్పుడు పంపిస్తారు సార్, పంపిస్తారు. ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారు. అది హోమ్ డెలివరీ ఉంది. పెద్ద మొత్తంలో కావాలంటే కూడా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కంప్లైంట్స్ వస్తున్నాయి,
జనాలు కొంతమంది వాళ్ళు అంటే ఏ కంప్లైంట్స్ వస్తుంది మీకు? ఎట్లా అంటే పండు పండక ముందే పండు పండినట్టు తీసుకొచ్చి అమ్ముతున్నారు అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. మ్యాంగోకి ఎట్లా పండాలి, ఎట్లా పండిపియాలి, అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. అదే పచ్చిగా తీసుకొస్తున్నారు, పచ్చిగా అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళ వల్ల మళ్ళీ మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. మనకి ఎందుకు వస్తుంది? మా దగ్గర తీసుకుంటే మా దగ్గర వస్తుంది బ్యాడ్ నేమ్. అయితే మంచిగా నీట్గా న్యాచురల్గా పండి. మా దగ్గర మొత్తం విఐపి కస్టమర్స్ వస్తుంది. ఒక్క ఇట్లా కస్టమర్ రాదు, మొత్తం విఐపి కస్టమర్స్ వస్తుంది. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇక్కడనే మ్యాంగో మంచిగా ఉంటుంది అని. విఐపి సెలబ్రిటీస్ అంటున్నారు, వాళ్ళ పేర్లు ఎవరెవరు వస్తారు ఇక్కడ? వస్తాయి సార్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వస్తుంది, వాళ్ళ ఇంటికి పోతుంది. విజయారెడ్డి ఉంది కార్పొరేట్ ఖైరతాబాద్, పీజీఆర్ కూతురు, వాళ్ళు కూడా ఇంటికి తీసుకుపోతారు. మస్తు అలాంటి మస్తు ఉంది. సినిమా వాళ్ళు ఎవరైనా వస్తారా? సినిమా వాళ్ళు ఇప్పుడు ముందు వచ్చిండే, ఇప్పుడు రావట్లేదు సార్. ముందు వస్తుండే, ఇప్పుడు అయితే రాలేదు. ఒక మామిడి పండు ఇక చివరి బరువు అంటే చాలా అధిక బరువు ఉన్నది ఎన్ని కిలోలు ఉంటుంది? హైయెస్ట్ కేజీ మామిడి పండు వస్తుంది 1.5 kg లాగా వస్తుంది. ఇప్పుడు మా దగ్గర అంటే 1 kg 1 piece ఉంది. ఇంకా టైం పడుతుంది, అలాంటి మ్యాంగో రావడానికి టైం పడుతుంది. ఇంకా 1.5 kg ఉంటుంది, మినిమం 1.5 kg అనుకోండి. ఇలా ఇది మ్యాంగో ఉంది, 1 kg ఉంటుంది. ఈ మ్యాంగో హిమాయత్ మ్యాంగో బోల్తీ, కోహిర్ కాయ్. హిమాయత్ మ్యాంగో అన్నిటికంటే ఎక్కువ కేజీ ఉంది. కేజీలో ఫుల్ సైజ్ ఉంటుంది. దానిమ్మ కదా, ఇది దానిమ్మ, ఇది కాబూలీ దానిమ్మ. ఇది స్పెషల్ ఇది స్పెషల్ దానిమ్మ. ఇది లోపల బ్లాక్ ఉంటుంది. ఇది కాబూలీ దానిమ్మ అంటే వేరే దేశం నుంచి వచ్చిందా? అది వేరే దేశం నుంచి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఇలాంటిది దొరకదు సార్. చూసే కొంచెం పండు పండిన మామిడి పండు లెక్కనే ఉంది. రకాలు వస్తాయి సార్ దాంట్లో. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది. ఇది మన ఇండియాలోనే. ఇది ఎక్కడి నుంచి? ఇండియాలో ఇది ముంబై మహారాష్ట్ర. ఇది చాలా పెద్దగా ఉంది. అదే ఆఫ్ఘనీ. ఆఫ్ఘనిస్తాన్. ఇది లోపల బ్లాక్ ఉంటాయి సార్. సీడ్స్ అంతా అర్థం కాదు మీకు. సీడ్స్ ఉంటుంది దాంట్లో, అది ప్రెస్ చేస్తే అర్థం కాదు సీడ్స్ ఉన్నది లేదు, సీడ్లెస్ లాగా ఉంటుంది అది. आप कितने साल से बिजनेस कर रहे हैं? 51। वाओ, 51 इयर्स. 51 इयर्स कंप्लीटेड. मैं 12 साल का था जब से हूँ। जब से ये शॉप में बिजनेस कर रहे हो? ये शॉप में हूँ। ये ऊपर एक था, हमारा दक्खन सेंटर था, रोड नंबर 12 पे है, ये एक है। मेरा सर्विस जो है ना 51 हो गया अभी तक। अब तो होगा हमारा सर्विस, यही लाइन में है अभी तक। क्या बोलना चाहते हो लोगों को आपका बिजनेस के बारे में? बिजनेस तो अच्छा है हमारा, बहुत अच्छा बिजनेस है। अच्छा ही गुजार रहे, अच्छा ही देते हैं, माल भी अच्छा ही बेचते हैं। ऐसा कोई धोखे का काम नहीं करते। कस्टमर सेटिस्फाई होता हमारे पास। मैंगो क्या भी लेके गया तो सेटिस्फाई होके फिर एक बार कस्टमर फोन करके बोलता हूँ आपको जो भी देना है अच्छी चीज़ देते हैं हम, खराब चीज़ नहीं बेचते। बिजनेस बोले तो कभी प्रॉफिट रहता है, कभी लॉस रहता है। वो तो रहते ना साहब। 4 पेटी अच्छा निकले तो 1 पेटी फेंक देना पड़ता। इसमें लाज भी है, मुनाफा। कैसे बैलेंस करते हैं? एक पेटी फेंकना पड़ता है ना, उसको कैसा कैसा फेंकते बोले तो अभी हमारे 5 रुपए किलो पड़ गया तो उसको मिला के हमको 8 रुपए किलो बेचते हम लोग, उसमें का इसमें निकाल देते। సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.